సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేను జీపే అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఇందులో మనకి 1 ఇయర్ సంబంధించిన ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా 12 మంత్స్ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ హ్యావ్ ఏ కోడ్ అనే ఆప్షన్ దగ్గర నాకు ఈ అప్లికేషన్ నుంచి అయితే ఒక కోడ్ అయితే వచ్చింది. సో ఆ కోడ్ని అయితే నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. సో ఆ కోడ్ ఎంటర్ చేసుకున్న వెంటనే నాకు 1 ఇయర్ యాన్యువల్ ప్యాక్ అనేది యాక్టివేట్ అయిందనమాట. సో నేను 1 ఇయర్ పాటు ఫ్రీగా ఈ జీపే సబ్స్క్రిప్షన్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇందులో మనకి ఓటీటీ సబ్స్క్రిప్షన్ సంబంధించి అమెజాన్ ప్రైమ్, అలాగే హాట్స్టార్, అలాగే జీ5 సంబంధించిన ఈ యాన్యువల్ సబ్స్క్రిప్షన్స్ అనేవి మనం ఫ్రీగా పొందొచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి మ్యూజిక్ సంబంధించింది, అలాగే బ్యూటీ అండ్ గ్రూమింగ్, అలాగే ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్, ట్రావెల్, సో ఇలాంటి సంబంధించిన గిఫ్ట్ వోచర్స్ అనేవి కూడా మనం ఫ్రీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ అప్లికేషన్లో మనం ఎలా ఎర్న్ చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది 100% ట్రస్టెడ్ అనమాట. సో నేను వెరిఫై చేసిన తర్వాతే మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది అసలు ఈ అప్లికేషన్లో మనం ఎలా ఎర్న్ చేయాలనేది. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే ట్రికీ ట్యూట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దీనికి సంబంధించి అలాగే కొత్త ఎర్నింగ్ యాప్స్, ఆఫర్, డీల్స్ ఏమన్నా వచ్చినా కానీ నేను వెంటనే గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తాను. నేను ముందుగా ఇక్కడ చూడొచ్చు, నేను గ్రూప్లో కూడా అప్డేట్ చేశాను. నేను ఈ విధంగా ఈ సబ్స్క్రిప్షన్ బై చేశాను. సో మీకు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే తీసుకోండి అని చెప్పి నేను ఈ విధంగా పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో సింపుల్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో ట్రికీ ట్యూట్స్ని సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కింద, దీని మీద అయితే క్లిక్ చేయండి. సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి, ఈమెయిల్ అడ్రస్, అలాగే మొబైల్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుని ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని కనిపిస్తుంది, లేదా కంటిన్యూ విత్ ఫేస్బుక్ అని కనిపిస్తుంది. ఈ రెండు ఆప్షన్లో ఏదైనా సరే సెలెక్ట్ చేసుకుని మీరు ఈ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత లాంగ్వేజ్ అడుగుతుంది. సో నేనైతే తెలుగు అలాగే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే జెండర్ అని చెప్పి ఉంటుంది. దీనిలో ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్కి ఇష్టపడతారో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. నేను డ్రామా, కామెడీ, క్రైమ్, సో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు కావాలంటే అవి కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన మొబైల్ నెంబర్ని అయితే వెరిఫై చేయాలి. ఒకవేళ మీరు జీమెయిల్ ద్వారా సైన్ అప్ అయినట్లయితే సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. సో నాకు అకౌంట్ అయితే వెరిఫికేషన్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం ఎలా ఎర్న్ చేయాలనేది చూసేద్దాం. సో ఇందులో ఎర్న్ చేయడానికి ఒకటే ఒక మెథడ్, రిఫర్ అండ్ ఎర్న్ అనమాట. ఈ రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా మాత్రమే మనం పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోగలం. వచ్చిన పాయింట్స్ని మాత్రమే మనం గిఫ్ట్ వాచెస్ కింద కానీ లేదా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కానీ మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ఇక్కడ మూవీ రిలేటెడ్ కంటెంట్, అలాగే ఓటీటీ సంబంధించిన వెబ్ సిరీస్ కంటెంట్స్, అలాగే రేటింగ్స్ ఇవన్నీ చూడొచ్చు అనమాట. అయితే ఇందులో మనం ఎర్న్ చేయడానికి ఒక్కొక్క సోర్స్ రిఫర్ అండ్ ఎర్న్. దీనికోసం ఇక్కడ కింద ఫ్రెండ్స్ అని కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, గ్రో యువర్ కమ్యూనిటీ అని కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్న్ అప్ టు 1000 పాయింట్స్ ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ సైన్ అప్ టు 100 రిఫరల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే ఎవ్రీ ఒక ఫ్రెండ్ని రిఫర్ చేసినందుకు 1000 పాయింట్స్ వరకు వస్తుందని మెన్షన్ చేశారు. అట్ ప్రజెంట్ ఏంటంటే మనకి మాక్సిమం 1000 పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. 1 రిఫర్ చేయడం ద్వారా 1000 పాయింట్స్ అనేది ఈజీగా మన అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతున్నాయి. సో మీరు ఒక 10 రిఫర్స్ చేసుకుంటే 10,000 పాయింట్స్ అనేది మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అట్లీస్ట్ ఒక 10 రిఫరల్స్ అయినా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మనం మినిమం ఒక 10,000 పాయింట్స్ ఉంటే కానీ మనకు మంచి వోచర్ అనేది రాదు, అలాగే ఒక సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోలేమన్నమాట. సో అట్లీస్ట్ ఒక 10 రిఫర్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇక్కడ కాపీ లింక్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళ చేత యాప్ ఇన్స్టాల్ చేసి జస్ట్ సైన్ అప్ అయ్యి వదిలేయమనండి. వాళ్ళకి రెఫరల్ కింద మనకైతే కౌంట్ అవుతుంది అనమాట. సో ఇలా ఒక 10 ఫ్రెండ్స్ రిఫర్ చేసినందుకు మనకు పాయింట్స్ అనేది వస్తాయి. పర్ మంత్ వచ్చేసి మనం 100 రిఫరల్స్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా రిఫర్ చేసిన తర్వాత సైన్ అప్ బోనస్ కింద కూడా కొన్ని పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, నాకు 100 పాయింట్స్ అనేది సైన్ అప్ బోనస్ కింద వచ్చిందనమాట. మాక్సిమం మనం రిఫర్ అండ్ ఎర్న్ ద్వారానే ఎర్న్ చేయగలం. సో ఇంకా వీటిని రిడీమ్ చేయడానికి ఇక్కడ డీల్స్ అని కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఓటీటీ, మ్యూజిక్. నేను ఇంతకుముందు కంటెంట్ ఏవైతే చెప్పానో అదంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను ఓటీటీ సబ్స్క్రిప్షన్స్లోకి అయితే వెళ్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి అమెజాన్ ప్రైమ్, అలాగే డిజ్నీ ప్లస్, హాట్స్టార్, అలాగే షరమోమి, అలాగే
G5 సంబంధించిన గిఫ్ట్ వాచెస్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ మనం యాన్యువల్ అనేది సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీకు ఈ సబ్స్క్రిప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ప్రెసెంట్ అయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది, ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. మనకి ఈ రెండు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి మళ్ళీ స్టాక్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. వీటితో పాటు వేరే గిఫ్ట్ వాచెస్ని కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. లైక్ వేరే సబ్స్క్రిప్షన్స్ అంటే నెట్ఫ్లిక్స్ అలాంటివి కూడా యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. అట్ ప్రెసెంట్ అయితే మనకి ఈ 4 సబ్స్క్రిప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వీటిలో మీరు రిడీమ్ చేయాలనుకుంటే మీకు ఎన్ని పాయింట్స్ కావాలో కింద అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మన G5 సబ్స్క్రిప్షన్ యాన్యువల్ది రిడీమ్ చేయాలి అంటే 9,980 పాయింట్స్ అయితే ఉండాలి. అంటే మినిమం మీరు ఒక 10 రిఫర్స్ చేసుకుంటే 10,000 పాయింట్స్ అనేది వస్తాయి కాబట్టి సో ఈ G5 సబ్స్క్రిప్షన్ అనేది మనం ఫ్రీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అనేది 30,000 పాయింట్స్ అయితే నియర్లీ కావాలి. అలాగే హాట్స్టార్ అలాగే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనకి నియర్లీ 20,000 పాయింట్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం ఈ ప్రోడక్ట్ సంబంధించిన పాయింట్స్ ఉన్నట్లయితే వాటి సబ్స్క్రిప్షన్స్ అనేది మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను రిడీమ్ చేసి మీకు ప్రాసెస్లో ఎలా ఉంటుందని చూపించేస్తాను. ఫర్జీగా ఎర్న్ చేసిన పాయింట్స్ అనేవి కూడా ఇక్కడ మై పాయింట్స్ అయితే కనిపిస్తాయి. సో లేదా ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో అయినా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు, మనకి తగ్గ పాయింట్కి సంబంధించిన ఈ సబ్స్క్రిప్షన్స్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు, లేదా గిఫ్ట్ వాచెస్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు G5 సబ్స్క్రిప్షన్ అయితే రిడీమ్ చేసి చూపిస్తాను. ఇది నేను రిడీమ్ చేసేటప్పుడు స్టాక్లో ఉంది, బట్ మీకు దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్లోకి ఈ విధంగా సోల్డ్ అవుట్ అని వస్తే కనుక మీరు కాస్త వెయిట్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో స్టాక్ లాగా రాగానే అప్డేట్ ఇస్తాను, అప్పుడు మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రిజిస్టర్ అయ్యి ఒక 10 రెఫర్స్ అయితే చేసుకొని పెట్టుకోండి. పాయింట్స్ ఎర్న్ చేసుకుని ఉంటే స్టాక్లోకి రాగానే మనం రిడీమ్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా కార్ట్లోకి అయితే ఐటమ్ యాడ్ అయింది. పేజ్ 0 అని కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, రీడింగ్ విత్ పాయింట్స్ దగ్గర 9,980 పాయింట్స్ అయితే కట్ అవుతున్నాయి అనమాట. ఇంకా ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అని కనిపిస్తుంది. నా ఈమెయిల్ అయితే వెరిఫై చేస్తున్నాను. సింపుల్గా నా ఈమెయిల్కి వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తాను. సో తర్వాత ఇక్కడ పేజ్ 0 మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఏదైతే రిజిస్టర్ అయ్యామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో కన్ఫర్మేషన్ కోసం ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మనకి పాయింట్స్ అవైలబుల్ బ్యాలెన్స్ అలాగే సబ్స్క్రిప్షన్ రిడీమ్ చేసినట్టయితే వచ్చింది. సో ఇంకా ఇక్కడ వ్యూ మై కూపన్స్ అని చెప్పి కింద కనిపిస్తుంది కదా, మనకి దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి వ్యాలిడిటీ కూడా ఇచ్చారు, అప్పటిలోకి మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రివీల్ కోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించిన కోడ్ అనేది రివీల్ అయిందనమాట. దీన్ని సింపుల్గా ఇక్కడ కాపీ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు దీన్ని G5లో ఎలా రిడీమ్ చేయాలో చూపిస్తాను. సింపుల్గా నేను G5 అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ వేరే ఏదైనా యూజ్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇదే విధంగా రిడీమ్ అయితే చేయొచ్చు. సో నేను ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను G5లో. సో నాకు ఇప్పటివరకు ఒక అకౌంట్ అయితే లేదు. సో ఇక్కడ చూడొచ్చు, మనకి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత బై ఏ ప్లాన్ అని కనిపిస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ మనకి ప్రీమియం ప్లాన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ 12 మంత్ ప్లాన్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని హ్యావ్ ఏ కోడ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫ్రెండ్సీ యాప్లో ఏదైతే కోడ్ వచ్చిందో ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, మనకి ప్రీమియం అనేది 1 year పాటు మనకి యాక్టివేట్ అయిపోయింది అనమాట. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఎక్స్ప్లోర్ మీరు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఇంకా ఈ G5 సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ ఫ్రెండ్జీ అప్లికేషన్ అయితే వర్క్ అవుతుందన్నమాట. సింపుల్గా మీరు కూడా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరినీ రిఫర్ చేయండి, పాయింట్స్ ఎర్న్ చేయండి. వచ్చిన పాయింట్స్తో మీకు నచ్చిన గిఫ్ట్ కార్డ్స్ అయితే రిడీమ్ చేసుకోండి. లైక్ ఇప్పుడు చూడండి, నేను మీకు ఇంకా అదర్ గిఫ్ట్ కార్డ్స్ అయితే చూపిస్తాను. మ్యూజిక్ సంబంధించిన గిఫ్ట్ వాచర్, గానా సబ్స్క్రిప్షన్, సావన్ సబ్స్క్రిప్షన్ ఉంది. ఫ్యాషన్లో చూసినట్లయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లేదు, మింత్రా, టాటా క్లిక్ ఉంటుంది. టాటా క్లిక్ కూడా మంచి సర్వీస్ని అయితే అందిస్తారు అనమాట. సో మీరు కావాలనుకుంటే వాటిని ట్రై చేయొచ్చు. ఫుడ్కి సంబంధించిన స్విగ్గీ, అలాగే ట్రావెల్ సంబంధించిన ఊబర్. సో ఇలాంటి గిఫ్ట్ వాచెస్ అన్ని మనకి అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే వీటిని మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంది. ఇక్కడ నుంచి మీరు రిడీమ్ చేసుకొని మ్యాక్సిమం పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోండి. సో మీరు మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేస్తారో, ఒకవేళ ఏదైనా సబ్స్క్రిప్షన్ రిడీమ్ చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చి వీడియోలు కలుద్దాం. బాయ్ బాయ్.